तेलंगाना की सेंट्रल जेल वरंगल से कैदियों को दीगर जेलों को मुंतकिल करने के अमल का आज आगाज हो गया। 73 एकड़ पर मुश्तमिल इस जेल से तकरीबन 966 कैदियों को हैदराबाद की चिल्लापल्ली के साथ साथ दीगर जेलों को मुंतकिल किया जा रहा है। 104 कैदियों को चिल्लापल्ली, चंचलगुड़ा, महबूब आबाद, खम्मम, आदिलाबाद की जेलों को मुंतकिल किया जा रहा है। इन कैदियों में 75% कैदियों को अदालत की जानिब से खाती करार दिया गया है, जबकि 39 कैदी जेर दरियाफ्त है। वरंगल जेल ज़राए के मुताबिक कैदियों की मुंतकली का अमल आइंदा 15 दिनों तक जारी रहेगा। उनकी मुंतकली के लिए मुनासिब इंतजामात किए गए हैं। हाल ही में वज़ीर आला के चंद्रशेखर राव ने वरंगल की इस अहम जेल का मुआयना किया था और इस जेल की जगह सरकर्दा सरकारी अस्पताल की तामीर का फैसला किया गया था। जेल की तामीर के लिए वरंगल के नुहा इलाके में जगह की निशानदही का फैसला किया गया। రాష్ట్ర క్యాబినెట్ రెజల్యూషన్ మేరకు ఈ సెంట్రల్ ప్రిజన్ వారంగల్ని వెకేట్ చేయాలని, ఈ ఆల్మోస్ట్ 64.5 ఏకర్స్ ల్యాండ్ ఇక్కడ ఉంది, ఆ ల్యాండ్ని కాలోజీ యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలని, ఎందుకంటే దాంట్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ఈ వరంగల్ పట్టడానికి ఒక చాలా గొప్ప ఒక ప్లాన్ ఉంది. దాన్ని అమలు చేయాలని ఉద్దేశంతో మన క్యాబినెట్ ఒక 2 days క్రితం రిజాల్వ్ చేసింది టు వెకేట్ ది సెంట్రల్ ప్రిజన్ వారంగల్ ఆఫ్ ది ప్రిజనర్స్ దట్ ఆర్ బీయింగ్ హౌస్డ్ హియర్. ఇన్ ఎనీ కేస్ ఈ ప్రిజన్ 1885లో కట్టారు. చాలా పాత ప్రిజన్ ఇది, చాలా కంజెస్టెడ్ కూడా ఉన్నది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ విన్ సిచ్యువేషన్. మాకు ఈ ప్రిజనర్స్ని ప్రస్తుతానికి 956 ప్రిజనర్స్ ఉన్నారు ఇక్కడ. వారిని అందరినీ మన స్టేట్లో వేరియస్ జైల్స్లోకి అడ్జస్ట్ చేయడానికి ఏర్పాట్లు ఆల్రెడీ పూర్తి అయ్యాయి. మన ప్రీతం సీఎం గారి ఒక విష్ ఉంది దట్ వీ షుడ్ vacate the prison as early as possible. So we have started. The first lot of prisoners have gone today. 119 prisoners, dantlo 80 members males and 39 members women prisoners have been shifted today, as you have seen yourself. వారిని హైదరాబాద్లో సెంట్రల్ ప్రిజన్స్లో, తర్వాత స్పెషల్ ప్రిజన్ ఫర్ విమెన్లో ఆల్రెడీ ఏర్పాట్లు చేసాము. అక్కడ వాళ్ళని అడ్జస్ట్ చేస్తాం. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది ఒక సెన్సిటివ్ ట్రాన్స్ఫర్. ఇది 1000 మెంబర్స్ని వేరే చోటుకి తీసుకెళ్లాలంటే ఒక సెన్సిటివ్గా మూవ్మెంట్ ఉంటుంది. ఇది కొద్దిగా సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ కోఆపరేటివ్. వాళ్ళ కోఆపరేషన్తో ప్రిజనర్స్ ఎస్కార్ట్ వెహికల్స్, ఆర్మ్డ్ ఎస్కార్ట్స్, పోలీస్ ఆర్మ్డ్ ఎస్కార్ట్స్ మాకు